నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ బిల్లులపై ఈ నెల నుండే ప్రజలపై అదనపు భారం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. గూడూరు తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. రహదారుల్లో వర్షపు నీరు. ప్రజలకు తప్పని అవస్థలు. అక్రమ సస్పెన్షన్లు ఎత్తేయాలి, లేదంటే ఆందోళన ఉధృతం. గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటియు నాయకులు. భూమిపై పూర్తి హక్కులు కల్పించేందుకే రెవెన్యూ సదస్సులు. తడమండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. రాష్ట్రం నుండి బియ్యం ఎగుమతిలో తప్పేముందని, ఇదేం కొత్త కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రకాశం జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ బిల్లులపై ఈ నెల నుండే 6,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపారన్నారు. జనవరి 3 లేదా 4వ వారం నుండి జిల్లాలో పర్యటించనున్నానని, ప్రతి బుధ గురువారాలు జిల్లాలో ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని జగన్ వివరించారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింటే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు, దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. మన ప్రభుత్వంలో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూస్ తీసుకొచ్చి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం. మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం. మధ్యస్థ సన్నకార బియ్యం ప్రమోట్ చేసినాం, ఇవ్వడం, స్వర్ణ బియ్యం వీని తీసుకొచ్చి. వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్. ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏళ్ళెత్తి చూపిస్తారు. మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి
ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది. ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది, మన హయాంలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే, కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది. ఇంకా మొదటి డోసే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో. నవంబర్ నెల బిల్లు, డిసెంబర్ నెల బిల్లు, ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది. కనీసం 300 రూపాయలు పైన రేట్లు పెరిగినాయి. అది ఈ నెలే. రేపు నెల మరో 9,000 కోట్లు వేస్తున్నాడు. ఆ 9,000 కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది. అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి. ఒకవైపున బాధుడే బాధుడు. రోడ్ల మీద ట్యాక్స్ అంట, రోడ్ల మీద ట్యాక్స్ అంట. ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంతో చూసినాం, కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంటే కలెక్టర్లు నిస్సహాయులే చూస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మీరే నిస్సహాయులైతే ప్రజలకు ఇంకెవరు దిక్కని కలెక్టర్లను ప్రశ్నించారు. స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేసిన ఫలితం లేదని పవన్ అన్నారు. అంటే ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ ని పీడిఎస్ రైస్ ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హావ్ మూవ్డ్ సార్. అది వెన్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడ అదే మిల్స్ లోనే ప్రైవేట్ గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్ కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్. ఒక 7 టీమ్స్ వే సార్. అలాగే మనం లాస్ట్ 4 days లో ఆల్మోస్ట్ 780 cases work. I'm not able to recall the tonnage, sir, but we have identified some cases where there were stocks, and we have seized them also, sir, last 4-5 days after this incident also. CM is very clear. Do you have any political projects? Nothing, sir. Absolutely not, sir. Then what is stopping us? Sir, and we were not conclusively able to find out PDS rice 100% 1% of the FR case unte man easy ga identify chese sir. Actually it is going to an extent of 0.01% of dilution, sir. అందువల్ల we could not actually identify when we did spot testing, sir. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తాం. ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్డ్ దేర్ అబ్జెక్షన్? అంటే మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్? హౌ కమ్ యూ హావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ ఇస్ క్వైట్ పెయిన్ఫుల్. ఇట్ ఇస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు పట్టణంతో పాటు పరిసర మండలాలైన సైదాపురం, చిల్లకూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో
తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం వేకువజాము నుండి గూడూరు పట్టణంతో పాటు చిల్లకూరు, మనుబోలు, సైదాపురం, రాపూరు తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరో 24 గంటల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనించే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో గూడూరు పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. గొడుగులతో ప్రజలు కార్యకలాపాలు కొనసాగించారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసి ప్రతి ఒక్కరికి మీ భూమి మీదే అని భరోసాని కల్పించారు. అలాగే ఈ మన భూమి మన హక్కు అనే నినాదంతో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 తీసుకొచ్చి మనందరికీ రక్షణ కల్పించే భూమిని మనదే అని వచ్చేలా భరోసా ఇచ్చేలా మన ప్రభుత్వం చేస్తుంది. మన ప్రభుత్వం ఒక సంక్షేమము అలాగే డెవలప్మెంట్ కాకుండా ఈ రక్షణ కోసం మన భూమి అంటే ప్రతి ఒక్కరికి భూమి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ భూమి మనకు ఆస్తి, దానివల్లే మనం ఎన్నో తరాలు బతుకుతాము. కాబట్టి మన భూమిని మనకే అందించడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ల్యాండ్ మీద. అంటే ఒకరి పేరు మీద పట్టా ఉంటుంది, ఒకరికి భూమి అవుతుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి. రీసర్వే పేరు మీద అన్ని అధికారుల దగ్గరికి చాలా రోజులు చాలా సంవత్సరాలు తిరిగి మన భూమి మనకు కాకుండా పోయింది. అలా కాకుండా ఇప్పుడు అధికారులు మీ దగ్గరికే వచ్చారు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ మీ దగ్గరికే వస్తున్నారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా భూ సమస్యలు మీరు వచ్చి అర్జీలు ఇస్తే తొందరగా పరిష్కారం అయ్యేలాగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఎలాంటి భూ సమస్యలు ఉన్నా అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి తీసుకొస్తే మీకు తొందరగా పరిష్కారం అయ్యే మార్గం మన చంద్రబాబు నాయుడు గారు చూపించారు. అలాగే ఇందాక సెల్వం గారు అడిగినట్టు టీఎఫ్సీ అడిగారు. ఖచ్చితంగా నేను డాక్టర్గా నేను అనుకున్నది ప్రతి చోట టీఎఫ్సీ అంటే ప్రజలకు అందుబాటులో హాస్పిటల్స్ ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను, చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన భూమిపై మనకే హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. తడ మండలంలోని కారూరు పంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం విజయశ్రీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కామిరెడ్డి మురళీరెడ్డి, సెల్వం, శ్రీధర్, శ్రీనివాసన్, నీలకంఠం తదితరులతో పాటు అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పల్లకొండ పొలాల్లో కొల్లూరు గోపి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీని మీద స్పందన అయితే ఇంకా ఏం రాలేదు. ఈ భవిష్యత్తులో జరగబోయే ఆందోళన కార్యక్రమాలు అయితేమి, రిలే నిరాహార దీక్ష అయితేమి, అనేక విధంగా రీజనల్ డిపిటిఓ దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేయాలని కూడా ఆందోళన చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ పై అధికారులు దీని మీద స్పందించి ఇంకనైనా తొందరగా చర్యలు తీసుకునేటట్టు చేపట్టాలి. లేకపోతే చేయబోయే ఆందోళన కార్యక్రమాలన్నిటికీ మేనేజ్మెంటే బాధ్యత వహిస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 5వ తారీఖు నుంచి నిరవధికంగా ఈ నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా డిపో మేనేజర్ కానీ లేదా రీజనల్ మేనేజర్ కానీ పిలిపించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ ప్రతాపం ఎంత ఉందో చూద్దామని అనుకుంటున్నారో, లేకపోతే ఆపేస్తారని అనుకుంటున్నారో. కానీ ఇది ఇంతటితో ఆగదు. ఈ ధర్నా కార్యక్రమాలు రేపటి నుంచి రూపు మారుతాయి. నిరసన కార్యక్రమాలు ఉధృతం అవుతాయి. డిపో దగ్గర రిలే నిరాహార దీక్షలు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు, తర్వాత చలో గూడూరు కార్యక్రమం, అదేవిధంగా ఇతర జిల్లాల్లోనూ, తర్వాత హెడ్ ఆఫీస్లో కూడా
దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. అది తీర్మానం కూడా అయ్యిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమానికి అంటే పేరున ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా కూడా సమాచారం ఇస్తా ఉన్నాం. ఎవరి పాటికి వాళ్ళు చూసుకొని స్పందించి తమ వంతు కృషిగా తప్పనిసరిగా డిపో దగ్గర జరిగే కార్యక్రమాల్ని విజయం. అక్రమ సస్పెన్షన్లపై సిఐటి గూడూరు యూనియన్ తరఫున మన ఎస్డబ్ల్యూఎఫ్ ఆర్టీసీ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాము. డిపో మేనేజర్పై ఇంతవరకు పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మీరు ఈ రోజు లోపల ఏ విధంగా చర్యలు తీసుకోకపోతే మేము రేపటి నుంచి వంటవార్పు కార్యక్రమం, రిలే నిరాహార దీక్షలకి పూనుకుంటామని చెప్పి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. డిపో మేనేజరు అక్రమ సస్పెన్షన్లు ఎందుకు చేశాడు, ఆయన మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది మాకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం మీకుంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం. గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్, డ్రైవర్ల అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతూ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 7వ రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని, లేనిచో గురువారం నుండి జరిగే పోరాటాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బివి రమణయ్య, సురేష్, కెఎస్ వాసులు, కృష్ణ, సీనయ్య, పిఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ బిల్లులపై ఈ నెల నుండే ప్రజలపై అదనపు భారం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. గూడూరు తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. రహదారుల్లో వర్షపు నీరు. ప్రజలకు తప్పని అవస్థలు. అక్రమ సస్పెన్షన్లు ఎత్తేయాలి, లేదంటే ఆందోళన ఉధృతం. గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ఎస్డబ్ల్యూఎఫ్ సిఐటియు నాయకులు. భూమిపై పూర్తి హక్కులు కల్పించేందుకే రెవెన్యూ సదస్సులు. తన మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.